హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ కిచెన్ 143. నేను మీ ఉమా. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. మేమైతే గుడికైతే బయలుదేరుతున్నాం ఇంటి నుండి. అప్పుడైతే ఇంక అందరం బయలుదేరుతున్నాం. మాకు ఇంటికి దగ్గరలోనే నిమిషాంబికా దేవి టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయ్యారు అమ్మవారు. అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంటి నుండి మాకు ఒక 10 minutesలోనే. ఇప్పుడైతే అందరికి అక్కడైతే వాయినాలు అయితే ఇస్తున్నా. అందుకనేసి పేపర్ ప్లేట్స్ తీసుకొని అందులో పూలు పెట్టుకొని తమలపాకులు ఒక్కలు అన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. నేనైతే ప్రతి సంవత్సరము ఇలానే నిమిషాంబికా దేవి గుళ్ళోనే ఇస్తాను. ఇంట్లో కూడా ఇచ్చుకుంటాను, కానీ గుళ్ళో ఇచ్చేది కొంచెం సాటిస్ఫాక్షన్ వేరు కదా. అందుకే గుళ్ళోనే ఇస్తాను ఎక్కువ. ఇప్పుడైతే ప్లేట్లలో అన్నీ అయితే పెట్టేసుకున్నాం. ఒక 5 మందికి ముందు ఇవ్వడానికని. మా పెద్ద కొడుకు అయితే వీడియో తీస్తాడు. ఇంకా ఇప్పుడైతే వాయినాలు మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు అయితే 5 మందికి ఇస్తున్నాను. నేనైతే ముందుగా ప్లేట్స్లో ఆకు, ఒక్క తమలపాకు, ఒక్క అరటిపండు, గాజులు, శనగలు ఉడకబెట్టుకొని పోయినా అవి అన్నైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను అందరికీ. ఇప్పుడైతే 5 మందికి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. నేను ఒక్కొక్కరి దగ్గర ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి చెప్పి 5 మందికి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటాను. అయితే ఇంకొక 5 మంది దగ్గర అయితే సిద్ధం చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా నాకు గుళ్ళో వాయినాలు అయితే ఇచ్చిర్రు. చాలామంది గుళ్ళోనే ఇచ్చుకుంటారు కదా చాలామంది అయితే. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా 5 మందికి అయితే పెట్టేసుకుంటున్నాను.
ఇక్కడైతే వాయనాలు మొత్తం అందరికైతే ఇచ్చేసిన. ఇంకా మొత్తం ఒకసారి వీడియో తీద్దామనేసి తీసేసి గుడి మొత్తం ఒకసారి చూపిస్తా. వీడియో అయితే అసలు తీయనీయట్లేదు. నేను ఇంకా గుడి నుండి బయటికి వెళ్ళే ముందు కొద్దిగా తీసిన అంతే. ఇదిగోండి ఇక్కడ వాయనాలు ఇచ్చే దగ్గర అయితే దింపనిచ్చారు, కానీ డైరెక్ట్గా అమ్మవారి దగ్గర అయితే అసలు కెమెరాని అసలు అలో లేదు. ఫోన్ తీసేయండి అంటుండే, అందుకనేసి దింపలేదు. అదిగోండి ఇక్కడ లాస్ట్కి గడస్తంభం దగ్గర నిలబడేసి వీడియో తీసినాను. ఇంకా ఇదిగోండి బయటికి వెళ్ళే ముందు ఇదంతా మాకైతే మంచిగా అనిపించింది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు అయితే అట్లా వాయనాలు ఇచ్చుకోవటం బాగా అనిపించింది గుళ్ళో అయితే. ఇదిగోండి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇంకా మేము. ఇదంతా బయట నిమిషాంకాదేవి టెంపుల్ బయట ఇదంతా. ఇక్కడ పక్కనే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం అయితే మాకైతే చాలా బాగా అయిపోయింది ఆ రోజు అయితే. ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళైతే అక్క వాళ్ళైతే ఇంటికి పిలిచిర్రు, అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చిన. అక్క వాళ్ళైతే మస్తు చేసిర్రు డెకరేషన్ అయితే అమ్మవారిని. చాలా మంచిగా అనిపించింది నాకైతే అమ్మవారి డెకరేషన్ కానీ బాగా అలంకరించిర్రు. చూడండి మీరు కూడా. ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది అంత వీడియోనైతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.